రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కరెంటు కావాలా వద్దా అని వచ్చే నెల చివరి వరకు తేల్చి చెప్పాలని కేంద్ర విద్యుత్ శాఖ కొత్త మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర విద్యుత్ శాఖకు సూచించారు. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించే కొత్త ప్లాంట్లపై చర్చ జరిగింది. వాస్తవానికి ఈ ప్లాంట్లు ఎన్టీపీసీ నిర్మించే కొత్త వాటి జాబితాలో ముందుగా లేదు. ఉమ్మడి ఏపీ విభజన చట్ట ప్రకారం 4000 మెగావాట్ల ప్లాంట్లను తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 1600 మెగావాట్ల ప్లాంట్లను తెలంగాణ విద్యుత్ కేంద్రం పేరుతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించింది. దీని నుంచి రోజుకు 3 కోట్ల యూనిట్ల కరెంటును తెలంగాణ సరఫరా చేస్తుంది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను కూడా నిర్మించనున్నామని, దీని నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా లేదా చెప్పాలని గతంలో ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్ శాఖకు లేఖ రాసింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ఇటీవల అధికారులతో చర్చించింది. ఎన్టీపీసీ కొత్తగా నిర్మించే ప్లాంట్లు వ్యయం అధికంగా ఉంటుందని, అక్కడ కరెంటు ఉత్పత్తి ప్రారంభమయ్యేసరికి మరో 4-5 ఏళ్లు పడుతుందని అధికారులు వివరించారు. ఇప్పటికీ తెలంగాణలో దాని అవసరం పెద్దగా ఉండదని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులు నివేదించారు. 2030-31 నాటికి తెలంగాణకు 14,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరమని, ఇప్పటికీ 13,800 మెగావాట్లు అందుబాటులో ఉంటుందని వారు వివరించినట్లు తెలుస్తోంది. మిగిలిన 200 మెగావాట్లను బయటి మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చని లేదా ఇతర మార్గాల్లో ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్టీపీసీ నిర్మించే 2400 మెగావాట్ల ప్లాంట్లు నిర్మాణ వ్యయం సగటున మెగావాట్కు ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 4 ఏళ్ల తర్వాత 11 కోట్లకు మించిపోయే అవకాశాలున్నాయి. ఉత్పత్తి వ్యయం ఒక యూనిట్కు 8 నుంచి 9 వరకు కావచ్చని రాష్ట్ర విద్యుత్ ఇంజనీర్లు అంచనా. ఇక బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరకే కరెంట్ లభిస్తుందని, ఈ ధరకు కొంటామని ఎన్టీపీసీతో పీపీఏ చేసుకుంటే రాబోయే 25 ఏళ్ల పాటు భారం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ల నుంచి కరెంట్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అంగీకారం తెలపలేదు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారికంగా లేఖ కూడా రాయలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఖట్టర్ ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం వద్దంటే రామగుండంలో నిర్మించే 2400 మెగావాట్ల ప్లాంట్ల నుంచి కరెంటును ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ భావిస్తోంది.